కాబట్టి ఈ ప్రాంతానికి నేను వస్తానని చెప్పాను కాబట్టి ఒక వారం 10 రోజుల నుంచి 10 రూపాయలు రేటు పెరిగింది. లేకపోతే ఆ రేటు కూడా పెరిగేది కూడా కాదు. అలాంటి సిండికేట్ పరిస్థితుల మధ్య జరుగుతూ ఉంది. హైయెస్ట్ రేటు చూస్తే 262 రూపాయలకు ఉన్నారు. యావరేజ్ రేటు ఎంత అని చూస్తే 174 రూపాయల నుంచి కొనుగోలు లేవు. మరి నేను అడుగుతా ఉన్నా, పంట కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం జరుగుతూ ఉంది. కొనుగోళ్ళు ముందు సాగడం లేదు. ఎక్కడ చూసినా కూడా కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. లో బిడ్స్ వేస్తూ ఉన్నారు, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతన్న ఈ సిండికేట్తో రైతన్న తీవ్రంగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టినది పోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు.